మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఉమ్మ నీరు పెరిగినప్పుడు బిడ్డకి ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి నీరు పెరిగినప్పుడు బిడ్డకి ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా 8 నుంచి 18 సెంటీమీటర్ల కనుక ఉమ్మ నీరు ఉంటే అది నార్మల్ రేంజ్గా పరిగణించడం జరుగుతుంది. 18 నుంచి 24 సెంటీమీటర్స్ మధ్యలో కనుక ఉంటే సో అది నార్మల్గా ఉమ్మ నీరు పెరిగిందని, 24 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే అది పాలిహైడ్రామినియస్ ప్రాబ్లం అని చెప్తూ ఉంటాం. మరి ఉమ్మ నీరు పెరిగినప్పుడు బిడ్డలో ఎలాంటి ప్రమాదాలు మనము చూడొచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉమ్మ నీరు పెరగడం అనేది నార్మల్గా కొన్ని కారణాల వల్ల కూడా జరుగుతుంది. సో ఎలాంటి కారణాలు అనేది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను, అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఉమ్మ నీరు పెరిగినప్పుడు మరి ఎలాంటి ప్రమాదాలు వస్తాయనేది ఫస్ట్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఉమ్మ నీరు పెరిగినప్పుడు ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అంటే నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ఉమ్మ నీటి సంచి పగలడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఉమ్మ నీరు పెరిగిందని స్కానింగ్ రిపీట్లో ఇచ్చి అందులో పాలిహైడ్రామినియస్ ప్రాబ్లం ఉంది అని మనకి కనుక డాక్టర్స్ చెప్తే ఖచ్చితంగా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఆ జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే కొన్నిసార్లు ఆ ఉమ్మ నీటి సంచి అనేది విచ్ఛిన్నమైపోయి పగిలిపోయి ఉమ్మ నీరు లీకేజ్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం కూడా ఏర్పడవచ్చు అన్నమాట. సో అలాగే బొడ్డుతాడు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఉమ్మ నీరు ఎక్కువగా అయినప్పుడు. అంటే నార్మల్గా మనకి అమ్మ కడుపులో బేబీ ఈ ఉమ్మ నీటిలోనే చాలా పీస్ఫుల్గా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో 9 నెలల వరకు కూడా తనకు ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్న తరుణంలో ఏం జరుగుతుందంటే బేబీ అంటే తిరిగే విధానం అనేది కొంచెం ఎక్కువగా తిరగడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే ఈ బొడ్డు తాడు ఏదైతే ఈ ప్లజెంటాకి బిడ్డ యొక్క బొడ్డుకి అటాచ్డ్ ఉన్న ఈ యొక్క బొడ్డు తాడు అనేది ఉంటుందో సో ఇది ఏమవుతుందంటే బేబీకి మెడ చుట్టూరా చుట్టుకోవడం కానీ చేతి వేళ్ళకు చుట్టుకోవడం కానీ చాలా ఇబ్బంది చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒక్కొక్కసారి ప్లజెంటా గర్భాశయం నుంచి విడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అన్నమాట ఉమ్మ నీరు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. అంటే ఎప్పుడైతే ప్లజెంటా మనకి గర్భాశయానికి ఇట్లా అతుక్కొని ఉన్నప్పుడు ఒకవేళ ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే అది విడిపోయే ప్రమాదం ఉంటుంది. సో అట్లా విడిపోతే బేబీకి పోషకాలు అనేవి సరిగ్గా అందక కూడా బేబీ ఎదుగుదల అనేది బాగుండదు అన్నమాట. సో అలాగే బొడ్డు తాడు ప్రొలాప్స్, అలాగే శిశువు కంటే ముందే జారిపోతుంది అన్నమాట. బొడ్డు తాడు ప్రొలాప్స్ అంటే శిశువు జన్మించక ముందే బొడ్డు తాడే ముందు జారిపోతూ ఉంటుంది. బేబీ స్థానం కూడా మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి డెలివరీకి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట. సో అలాగే నరాలకి సంబంధించిన సమస్యలు బేబీకి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కరెక్ట్గా అవి అభివృద్ధి అనేది చెందిన తరుణంలో అట్లా జరుగుతూ ఉంటుంది. జీర్ణాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి బేబీలో ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే. అలాగే కొన్నిసార్లు ఉమ్మ నీరు ఎక్కువగా ఉండడం వల్ల బేబీ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ మింగడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అలా జరగడం వల్ల కూడా నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే బేబీ ఊపిరితిత్తులలో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఉమ్మ నీరు ఎక్కువగా ఉండడం వల్ల. అలాగే బేబీ కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఉమ్మ నీరు ఎక్కువగా ఉండడం వల్ల. సో మీరు గుర్తుపెట్టుకోండి, మనకి డెలివరీ టైంలో బేబీ ఉమ్మ నీరు మింగిందని చెప్తూ ఉంటారు డాక్టర్స్. సో అట్లా అంటే డెలివరీ టైం వచ్చేటప్పటికి బేబీ ఉమ్మ నీరు మింగకూడదు. కానీ మనకి ఎప్పుడైతే నార్మల్గా బేబీ ఉమ్మ నీరు మింగి దాన్ని మళ్ళీ యూరిన్ ద్వారా రిలీజ్ చేసి ఉమ్మ నీరుని బేబీ తయారు చేసుకుంటుంది. కానీ డెలివరీ టైంలో మాత్రం ఉమ్మ నీరు అనేది మింగకూడదు బేబీ. సో ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మదర్కి కూడా ఊపిరి అనేది సరిగ్గా ఆడదు, ఉమ్మ నీరు ఎక్కువగా ఉన్న బాగా ఆయాసం వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మదర్కి కూడా ప్రమాదం అవుతూ ఉంటుంది. అందుకని ఉమ్మ నీరు పెరిగింది అనుకున్నప్పుడు అంటే ఎక్కువగా ఉంది, సో పాలిహైడ్రామినియస్ ఉంది అంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో డాక్టర్స్ ఏదైతే సజెస్ట్ చేస్తారో అవన్నీ మీరు ఫాలో అవ్వాలి డెఫినెట్లీ. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా డాక్టర్స్ని అడగాలి. సో ఖచ్చితంగా వాళ్ళ పర్యవేక్షణలోనే మీరు ఉండాలి. లేదా అంటే మీ స్వతహాగా మీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఉమ్మ నీరుకు సంబంధించిన ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.